2015 జూలై నెల. కంబోడియా అడవులపైన ఒక విమానం. ప్రతి సెకనుకు 1.6 మిలియన్ లేజర్ పల్స్లు నేలవైపు దూసుకుపోతున్నాయి. చెట్ల పందిరిని దాటి ఆకుల మధ్య చిందులుగా భూమిని తాకుతున్నాయి. తిరిగి వచ్చే ప్రతి ప్రతిధ్వని ఒక రహస్యాన్ని విప్పుతోంది. విమానంలో డి.ఆర్. డామియన్ ఎవెన్స్ కూర్చుని ఉన్నాడు. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ నుండి వచ్చిన పురావస్తు శాస్త్రవేత్త. 15 సంవత్సరాలు అతను ఈ అడవుల్లో గడిపాడు. ప్రతి దేవాలయం, ప్రతి రాయి, ప్రతి శిల్పం అతనికి తెలుసు అనుకున్నాడు. కాని ఆ రోజు తెరమీద కనిపిస్తున్నది అతని 15 సంవత్సరాల అవగాహనను ముక్కలు ముక్కలు చేసివేస్తోంది. చెట్ల క్రింద 1150 చదరపు కిలోమీటర్ల మహానగరం. 12వ శతాబ్దపు లండన్ కంటే 400 రెట్లు పెద్దది. ఆధునిక్ ప్యారిస్ కంటే 10 రెట్లు పెద్దది. లాస్ ఏంజలీస్కి దాదాపుగా సమానం. 12వ శతాబ్దపు ప్రపంచంలో అతిపెద్ద పట్టణ సముదాయం. దాదాపు 10 లక్షల మంది ఇక్కడ జీవించారు. కానీ ఈరోజు నిశ్శబ్దం, పూర్తి నిశ్శబ్దం. ఏం జరిగింది? ఎవరు వారు? ఎక్కడికి వెళ్లారు? మరియు మనం అదే తప్పులు చేస్తున్నామా? ఈరోజు మనం తెలుసుకుందాం అంకోర్ వాట్ యొక్క పూర్తి కథ. ఇది మన కోల్పోయిన నాగరికతల సిరీస్లో 6వ ఎపిసోడ్. మనం ఇప్పటికే అన్వేషించాం అట్లాంటిస్, సముద్రంలో మునిగిన నగరం; ద్వారకా, శ్రీకృష్ణుని నగరం; ఒల్మాక్, మెక్సికోలో రహస్యంగా అదృశ్యమైన నాగరికత; పంపై, అగ్నిపర్వతం కింద శాశ్వతంగా స్తంభించిన జీవితం; మాచూ పిచ్చు, పర్వతాల మీద తేలుతున్న కోట. మీరు ఈ వీడియోస్ని ఇంకా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెంటనే చూడండి. కానీ ఈరోజు ఇంకా అద్భుతమైన కథ, ఇంకా విషాదకరమైన కథ, ఇంకా స్ఫూర్తిదాయకమైన కథ. కాంబోడియా అడవుల్లో 600 సంవత్సరాలు మరిచిపోయిన ఒక సామ్రాజ్యం యొక్క కథ. జనవరి 1860. కంబోడియా అడవి. హెన్రీ మొహో గట్టి చెట్ల మధ్య నడుస్తున్నాడు. 34 సంవత్సరాల ఫ్రెంచ్ సహజ శాస్త్రవేత్త. సీతాకోకచిలుకలు, కీటకాలు సేకరించడానికి ఈ అడవుల్లోకి వచ్చాడు. అతని బట్టలు చెమటతో తడిసిపోయాయి. బూట్లు బురదతో కప్పబడ్డాయి. చేతిలో నోట్బుక్, వెనుక సంచిలో స్కెచ్ పేపర్లు. అకస్మాత్తుగా అతని స్థానిక గైడ్ ఆగిపోయాడు. చెట్లగుండా ఏదో చూపిస్తున్నాడు. మొహో చూస్తాడు. మొదట అతను నమ్మలేకపోయాడు. చెట్ల మధ్య నుండి భారీ రాతి మేడలు కనిపిస్తున్నాయి. వేర్లు గోడల్లోకి చొచ్చుకుపోయి ఉన్నాయి. నాచు రాళ్లను కప్పి ఉంది. కాని అవి సహజ శిలా నిర్మాణాలు కావు. ఇవి మానవ చేతులు నిర్మించినవి. అతను దగ్గరకు వెళ్తాడు. చెక్కిన గోడలు, నృత్య భంగిమలలో దేవతలు, యుద్ధ దృశ్యాలు, జంతువులు, పక్షులు, ఖచ్చితమైన వివరాలతో శిల్పాలు. భారీ ద్వారాలు చీకట్లోకి అదృశ్యమవుతున్నాయి. పైకి పైకి పెరుగుతున్న శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అతను ముందుకు నడుస్తాడు. నడుస్తూనే ఉంటాడు. 1 గంట, 2 గంటలు. దేవాలయాల తర్వాత దేవాలయాలు, కారిడార్ల తర్వాత కారిడార్లు, శిల్పాల తర్వాత శిల్పాలు. చివరికి కేంద్ర దేవాలయం ముందు అతను నిలబడతాడు. కేంద్ర శిఖరం 65 మీటర్ల ఎత్తులో ఆకాశాన్ని తాకుతున్నట్లుంది. 20 అంతస్తుల భవనం అంత ఎత్తు. అతని చేతులు వణుకుతున్నాయి, కళ్లల్లో నీళ్లు. అతను తన డైరీ తీస్తాడు. రాయడం మొదలు పెడతాడు. ఈ దేవాలయాలలో ఒకటి సోలమోన్ దేవాలయానికి పోటీ పడగలదు. ఏదో ఒక పురాతన మికెలాంజో నిర్మించినట్లుంది. మన అత్యంత అందమైన భవనాల పక్కన గర్వంగా నిలబడగలదు. తదుపరి 10 నెలలు మొహోత అడవిలోనే ఉన్నాడు. ప్రతిరోజూ స్కెచ్లు వేస్తాడు, కొలతలు తీస్తాడు, శిల్పాలు కాపీ చేస్తాడు. 500కు పైగా డ్రాయింగ్స్, పేజీల తర్వాత పేజీలు పరిశీలనలతో నిండిపోతున్నాయి. కాని అడవి క్షమించదు. 1861 నవంబర్ 10వ తేదీ, లువాంగ్ ప్రభాంగ్, లావోస్, మేకాంగ్ నది ఒడ్డు. మొహోత్ అనారోగ్యంతో పడుకున్నాడు. మలేరియా, జ్వరం, శరీరం వణుకుతోంది. అతని చివరి డైరీ నమోదు వణికే చేతులతో రాయబడింది. దయచేసి నన్ను కరుణించు, ఓ నా దేవా. 35 సంవత్సరాల వయస్సులో ఒక చిన్న సమాధి అడవిలో. అతను ఆ ప్రయాణం నుండి తిరిగి రాలేదు. తన కుటుంబాన్ని మరలా చూడలేదు. తన తల్లిదండ్రులను మరలా కలవలేదు. కాని అతని కథ అక్కడితో ముగియలేదు. 1863
ప్యారిస్. అతని డైరీ 500 చిత్రాలు అన్నీ ఫ్రాన్స్కి చేరుకున్నాయి. ప్రచురించబడినప్పుడు పాశ్చాత్య ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే విక్టోరియన్ కాలపు యూరోపియన్లు నమ్మేవారు ఆగ్నేయాసియా నాగరికత లేని ప్రాంతమని. కాని ఇక్కడ తాజ్మహల్ కంటే పెద్ద నిర్మాణం, ఈజిప్షియన్ పిరమిడ్ల కంటే సంక్లిష్టమైన శిల్పాలు. ప్రశ్నలు ఉప్పొంగాయి. ఇది ఎవరు నిర్మించారు? ఎప్పుడు? ఎందుకు? ఎలా అదృశ్యమైంది? సమాధానాల కోసం మనం వెళ్ళాలి 750 సంవత్సరాల క్రితమే. ఒక యువరాజు వద్దకు, ఒక కలగన్న రాజు వద్దకు. 1113 ఖమేర్ సామ్రాజ్యం రాజధాని. ఒక యువరాజు సింహాసనం అధిరోహించాడు. పేరు సూర్యవర్మన్ II. అర్థం సూర్యరక్షిత రాజు. ఆ సమయంలో ఇండియాలో చోళ వంశం బృహదీశ్వర దేవాలయం నిర్మించింది. యూరోప్లో మొదటి క్రూసేడ్ ముగిసింది. చైనాలో సోంగ్ వంశం అభివృద్ధి చెందుతోంది. ఖమేర్ సామ్రాజ్యం ఆనాటి ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటి. 10 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. 10 నుండి 15 లక్షల మంది ప్రజలు జీవించారు. ఒక రాత్రి అతను తన ప్రధాన వాస్తుశిల్పిని పిలుస్తాడు. నేను ఒక దేవాలయం కోరుకుంటున్నాను, విష్ణు భగవానుడికి అంకితం. కానీ ఇది సాధారణ దేవాలయం కాదు. అతను కిటికీ నుండి ఆకాశం చూస్తాడు. నక్షత్రాలు మెరుస్తున్నాయి. నేను పరమావిష్ణులోక నిర్మించాలనుకుంటున్నాను. విష్ణువు యొక్క అత్యున్నత లోకం భూమి మీద. నా మరణం తర్వాత ఈ దేవాలయం నా ఆత్మను మోక్షానికి తీసుకెళ్తుంది. వాస్తుశిల్పి ప్రశ్నిస్తాడు, ఎంత పెద్దది ఉండాలి మహారాజా? సూర్యవర్మన్ చిరునవ్వు నవ్వుతాడు. ఈ ప్రపంచం చూడని అత్యంత పెద్దది. ఖమేర్ రాజులకు ఒక నమ్మకం ఉంది. దేవరాజా, దేవుడు మరియు రాజు కలిపిన భావన. హిందూ తత్వశాస్త్రం ప్రకారం రాజు మరణించిన తర్వాత దేవుడవుతాడు. కాని దేవుడు కావటానికి ఒక షరతు ఉంది. ఒక స్మారక చిహ్నం, ఒక ఆలయం, దేవుడికి నివాసం. సూర్యవర్మన్ తన ఆర్కిటెక్ట్లను పిలిచాడు. ప్రతి రాయి, ప్రతి స్తంభం, ప్రతి శిల్పం విష్ణువు నివాసం కావాలి. ప్రతీదీ పవిత్ర కొలమానాలతో కట్టాలి. నక్షత్రాలతో సమలేఖనం చేయాలి. 1122 CE నిర్మాణం మొదలైంది. శిలాశాసనాల ప్రకారం 3 లక్షల మంది కార్మికులు, 6000 ఏనుగులు, 100 మంది వాస్తుశిల్పులు. సూర్యవర్మన్కి ఒక నిబద్ధత. నేను చనిపోయే ముందు ఈ ఆలయం పూర్తి చేయాలి, లేకపోతే నేను దేవుడు కాలేను. ప్రతిరోజు అతను నిర్మాణాన్ని పర్యవేక్షించేవాడు. ప్రతి రాతి స్థానాన్ని చూసేవాడు. ప్రతి శిల్పాన్ని తనిఖీ చేసేవాడు. అతను ఒక రాజు మాత్రమే కాదు, అతను ఒక పర్ఫెక్షనిస్ట్. కానీ విధి వేరే ప్రణాళిక వేసింది. సూర్యవర్మన్ 1150 CEలో మరణించాడు. అతని కల అతని జీవితకాలంలో పూర్తి కాలేదు. కాని తదుపరి రాజులు ఆ పనిని కొనసాగించారు. మరియు చివరకు 30 సంవత్సరాల కష్టం తర్వాత ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మతపరమైన నిర్మాణం పూర్తయింది. అంకోర్ వాట్. అంకోర్ వాట్ యొక్క స్కేల్ మానవ ఊహకు అందనిదే. విస్తీర్ణం 162.6 హెక్టార్లు, 300 ఫుట్బాల్ ఫీల్డ్స్. ఎత్తు మధ్య టవర్ 65 మీటర్లు, 20 అంతస్తుల భవనానికి సమానం. రాతి పరిమాణం 5 మిలియన్ టన్నులు శాండ్స్టోన్. ఇది గీజాలోని 2 నుండి 4 పిరమిడ్లకు సమానం. కానీ ఒక తేడా ఉంది. పిరమిడ్లు సాదా రాతి బ్లాక్స్. అంకోర్ వాట్ ప్రతి ఇంచు శిల్పకళ. 12 లక్షల చదరపు మీటర్ల బ్యాస్ రిలీఫ్స్. ఆగండి ఒక నిమిషం. ఊహించండి, మీ ఇంటికి 40 కిలోమీటర్ల దూరం నుండి 1500 కిలోల రాయి తీసుకురావాలి. చక్రాలు లేవు, క్రేన్ లేదు, ట్రక్ లేదు. మీరు ఎలా చేస్తారు? మొదటి రహస్యం రవాణా. రాళ్లు నోమ్ కులెన్ పర్వతాల నుండి వచ్చాయి, 40 కిలోమీటర్ల దూరం. సమస్య ఏమిటంటే 12వ శతాబ్దపు కంబోడియాకు చక్రాలు లేవు, గుర్రాలు లేవు, ఆధునిక యంత్రాలు లేవు. ఒక్క రాతి బ్లాక్ బరువు 1500 కిలోగ్రాములు. ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త జాక్ డుమర్సే కనుగొన్న పరిష్కారం నదులు. సియం రీప్ రివర్ ప్నోమ్ కులెన్ నుండి అంకోర్ వరకు ప్రవహిస్తుంది. కంబోడియన్లు భారీ రాఫ్టులు నిర్మించారు. వర్షాకాలంలో నదులు పొంగినప్పుడు రోజుకు 1000 నుండి 2000 టన్నుల రాళ్లు తరలించారు. కొన్ని రాఫ్ట్లు మునిగిపోయాయి. కొంతమంది కార్మికులు నదిలో మరణించారు. కానీ ప్రతి ఒక్కరూ ఒకే లక్ష్యం కోసం పోరాడారు: భూమిపై స్వర్గాన్ని నిర్మించడం.
ఆ కార్మికుల పేర్లు చరిత్ర గుర్తుంచుకోలేదు. వారి ముఖాలు ఎవరికీ తెలియవు. కాని వారు చేసిన పని 900 సంవత్సరాల తర్వాత కూడా నిలబడి ఉంది. రెండవ రహస్యం: పరిపూర్ణ సమరూపత. ఈ రాళ్లను 0.01 మిల్లీమీటర్ ప్రిసైజంతో కట్ చేశారు. సిమెంట్ లేకుండా, మోర్టార్ లేకుండా. నేడు ఈ రాళ్ల మధ్య ఒక కాగితాన్ని కూడా చొప్పించలేరు. 900 సంవత్సరాల తర్వాత. మూడవ రహస్యం: ఖగోళ ఖచ్చితత్వం. అంకోర్ వాట్ లాటిట్యూడ్ 13.4127 డిగ్రీల ఉత్తరం. వసంత విషువత్తు రోజున సూర్యుడు సరిగ్గా ఆలయం మధ్య టవర్పై ఉదయిస్తాడు. ఆ రోజు పగలు మరియు రాత్రి సమానంగా ఉంటాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ప్లానింగ్. 900 సంవత్సరాల క్రితం టెలిస్కోప్లు లేకుండా, కంప్యూటర్లు లేకుండా వారు ఖగోళ శాస్త్రాన్ని రాతిలో రూపొందించారు. నాల్గవది: శిల్పకళా ప్రతిభ. 12 లక్షల చదరపు మీటర్ల శిల్పాలు. అంచనా 3 నుండి 5,000 శిల్పులు. 30 సంవత్సరాలు పని. ప్రతి అప్సరా, స్వర్గ నర్తకి ముఖం ప్రత్యేకమైనది. ప్రతి చేతివేళ్లు వేరే పోజ్. తండ్రి చేసిన శిల్పం పక్కన కొడుకు తన శిల్పం చెక్కాడు. వారు రాతిలో తమ జీవితాలను చెక్కారు. ఇది మాస్ ప్రొడక్షన్ కాదు, ఇది కళ. అంకోర్ వాట్ ఒక ఆలయం మాత్రమే కాదు, అది ఒక హైడ్రాలిక్ నగరం యొక్క హృదయం. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పురావస్తు శాస్త్రవేత్తలు డాక్టర్ రోలెన్ ఫ్లెచర్ మరియు డాక్టర్ డేమియన్ ఈవెన్స్ దశాబ్దాలు పరిశోధన చేశారు. వారు చెప్పారు, "We're looking at the largest pre-industrial hydraulic metropolis on Earth." నీటి వ్యవస్థ యొక్క స్కేల్. మోట్ కందకం. వెడల్పు 190 మీటర్లు, లోతు 5 మీటర్లు, చుట్టుకొలత 5.5 కిలోమీటర్లు. మీకు తెలుసా ఇక్కడ ఎంత నీరు నిల్వ ఉందో? 2000 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ నిండా నీరు. పశ్చిమ బరే. మీరు ఒక చివర నిలబడి ఉంటే అవతలి చివర కనిపించదు. 7.5 కిలోమీటర్ల పొడవు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి 10 సంవత్సరాలు పట్టింది. 1,00,000 మంది కార్మికులు. ప్రతిరోజు 1000 టన్నుల మట్టి తరలించారు. ఎందుకు? ఎందుకంటే నీరు లేకుండా అంకోర్ లేదు. కాలువల నెట్వర్క్. మొత్తం 1000కి పైగా కిలోమీటర్ల కాలువలు. ప్రతి నేబర్హుడ్కి నీరు, ప్రతి వరి పొలానికి నీరు, ప్రతి ఇంటికి నీరు. వ్యవసాయ విప్లవం. సాధారణంగా సంవత్సరానికి ఒక వరి పంట. అంకోర్ వ్యవస్థతో సంవత్సరానికి 3 వరి పంటలు. ఫలితం భారీ ఆహార ఉత్పత్తి. ఫలితం భారీ జనాభా. 12వ శతాబ్దపు పీక్. 7.5 లక్షల నుండి 10 లక్షల మంది ప్రజలు. అదే సమయంలో లండన్ 25,000 మంది మాత్రమే. ప్యారిస్ 50,000 మంది. రోమ్ 35,000 మంది మాత్రమే. అంకోర్ 10 నుండి 20 రెట్లు పెద్దది. పట్టణ ప్రణాళిక. నగరం మొత్తం 100 మీటర్ల ఇంటూ 100 మీటర్ బ్లాక్స్గా విభజించబడింది. ప్రతి బ్లాక్లో 4 నుండి 8 ఇళ్ళు, ఒక చిన్న పాండ్, ఒక కమ్యూనిటీ టెంపుల్, కాలువలకు అనుసంధానం. ఇది ఆధునిక్ సిటీ ప్లానింగ్కి 800 సంవత్సరాల ముందు. ప్రతి నేబర్హుడ్కి ఒక చిన్న ఆలయం, ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక పెద్ద ఆలయం. నగరం కేంద్రంలో అంకోర్ వాట్. ఇది కేవలం నగరం కాదు, ఇది ఒక నాగరికత. కానీ ఈ పర్ఫెక్ట్ వ్యవస్థలోనే ఒక పొరపాటు దాగి ఉంది. డిఆర్ రోలెన్ ఫ్లెచర్ 2008లో కనుగొన్నది. అంకోర్ యొక్క సంక్లిష్ట నీటి వ్యవస్థకు ఒక ఫెయిల్యూర్ పాయింట్ మాత్రమే సరిపోతుంది. ఒక కాలువ పగిలితే మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇది అంకోర్ యొక్క గొప్పదనం, కానీ ఇది అంకోర్ యొక్క బలహీనత కూడా. 5వ అధ్యాయం: స్వర్ణయుగం. రోజువారీ జీవితం. 1160 CE. అంకోర్ తన శిఖరాగ్రంలో. ఉదయం 5 గంటలు. నగరం మేల్కొంటోంది. కాలువల్లో చిన్న పడవలు తేలుతున్నాయి, తాజా చేపలతో. చీనా నుండి పట్టు, ఇండియా నుండి మసాలాలు, పర్షియా నుండి గుర్రాలు. ఒక కుటుంబం మేల్కొంటోంది. తండ్రి కాలువ నిర్వహణ బృందంలో పనిచేస్తాడు. తల్లి వ్యవసాయ పనిలో నిమగ్నమై ఉంటుంది. కొడుకు శిల్పకళ నేర్చుకుంటున్నాడు. కూతురు అప్సరా నృత్యం నేర్చుకుంటుంది. దేవాలయ గంటలు మ్రోగుతున్నాయి. భక్తులు పూలు సమర్పిస్తున్నారు విష్ణువుకు. పూజారులు వేదమంత్రాలు చదువుతున్నారు. ప్రధాన కాలువలో ఒక అద్భుతం జరుగుతోంది. ప్రతిరోజు ప్నోమ్ కులేన్ పర్వతాల నుండి లక్షల లీటర్ల స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తోంది.
పొలాల్లో రైతులు పంటలు కోస్తున్నారు. సంవత్సరానికి 3వ పంట, ఎప్పుడూ లేని సంపద. పిల్లలు కాలువ ఒడ్డున ఆడుకుంటున్నారు. నవ్వులు, కలలు, భవిష్యత్తు ఆశలు. సాయంకాలం 6 గంటలు. అంకోర్ వాట్ వద్ద సాయంత్ర ఆరతి. వేల మంది భక్తులు, దీపాల వెలుగు, ధూపం పరిమళం. ఒక వృద్ధుడు తన మనవడితో చెబుతాడు, ఈ నగరం శాశ్వతం. మన పిల్లల పిల్లల పిల్లలు కూడా ఇక్కడే జీవిస్తారు. విష్ణువు మనల్ని రక్షిస్తాడు. కాని అతనికి తెలియదు, 200 సంవత్సరాల్లో ఈ నగరం దాదాపు ఖాళీ అవుతుందే. 4 తరాల కథ. 1340 CE. రాజేంద్రుడు అనే యువకుడు తన వరి పొలం చూస్తున్నాడు. 30 సంవత్సరాల రైతు. అతని తండ్రి, తాతగారు, ముత్తాతగారు ఈ పొలంలో పనిచేశారు. కాని ఈ సీజన్ ఏదో తప్పు. వర్షం కురవడం లేదు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు పంటలు కాలిపోతున్నాయి. కాలువ తోకంలో కేవలం బురద మిగిలింది. అతని 5 ఏళ్ల కొడుకు కమల అడుగుతాడు, నాన్నా, మనం ఏం తింటాం? రాజేంద్రుడు జవాబు చెప్పలేకపోయాడు. 1355 CE, 15 సంవత్సరాల తర్వాత. కమల ఇప్పుడు 20 సంవత్సరాల యువకుడు. అతని తండ్రి రాజేంద్రుడు మరణించాడు కరువులో. కమల ఇప్పుడు కాలువ నిర్వహణ బృందంలో పనిచేస్తున్నాడు. కాని సమస్య పెరిగింది. డాక్టర్ డాన్ పెన్నీ, సిడ్నీ విశ్వవిద్యాలయం 2019లో కనుగొన్నది, అంకోర్ చుట్టూ అడవులు నరికివేశారు. దేవాలయాలకు కలప కావాలి, పొలాలకు భూమి కావాలి. ఫలితం నేల కోత. వర్షం కురిస్తే నేల కాలువల్లోకి కొట్టుకుపోతుంది. కాలువలు మట్టితో నిండిపోతున్నాయి. కమలా మరియు అతని బృందం, కేవలం 10 మంది కార్మికులు, 5 కిలోమీటర్ల కాలువ శుభ్రం చేయాలి. ఎందుకు కేవలం 10 మంది? ఎందుకంటే కొత్త రాజు జయవర్మన్ 7 బౌద్ధుడు. అతను కొత్త బౌద్ధ ఆలయం బయోన్ నిర్మిస్తున్నాడు. అంకోర్ వాట్కు డబ్బులు లేవు. కాలువ నిర్వహణకు కార్మికులు లేరు. అసాధ్యం. 1380 CE, 25 సంవత్సరాల తర్వాత. కమలా యొక్క కొడుకు సోమ ఇప్పుడు 30 సంవత్సరాలు. అతనికి 2 పిల్లలు. 2010 కొలంబియా యూనివర్సిటీ, USA. డాక్టర్ బ్రెండన్ బక్లీ వియత్నాంలో పురాతన చెట్ల వృద్ధి వలయాలను అధ్యయనం చేశాడు. చెట్ల వలయాలు గత వాతావరణాన్ని చెబుతాయి. అతను కనుగొన్నది 2 మెగా డ్రౌట్స్. మొదటిది 1362 నుండి 1392 వరకు 30 సంవత్సరాల కరువు. రెండవది 1415 నుండి 1440 వరకు 25 సంవత్సరాల కరువు. సోమా తన భార్యతో మాట్లాడుతున్నాడు. నాన్న చెప్పేవారు, నా తాతగారు రోజుల్లో కాలువలు నిండుగా ఉండేవి. నేను చూశాను కాలువలు అర్ధంగా ఉండటం. ఇప్పుడు మన పిల్లలు ఖాళీ కాలువలు మాత్రమే చూస్తున్నారు. అతని భార్య ప్రశ్నిస్తుంది, మనమిక్కడే ఉండగలమా? సోమా చూస్తాడు తన పిల్లల వైపు. వారు చాలా సన్నగా ఉన్నారు, చాలా బలహీనంగా ఉన్నారు. మనం వెళ్ళాలి, దక్షిణం వైపు, నదుల వైపు. 1420 CE, 40 సంవత్సరాల తర్వాత. సోమా యొక్క కుమార్తె దేవి ఇప్పుడు 35 సంవత్సరాలు. ఆమె తన తండ్రి చెప్పినట్లు దక్షిణానికి వెళ్లలేదు. అంకోర్ వద్దే ఉండిపోయింది. కాని 2వ కరువు మొదలైంది. ఇంకా ఇతర సమస్యలు కూడా వచ్చాయి. 14వ శతాబ్దం నుండి సముద్ర వాణిజ్యం పెరిగింది. కంబోడియా రాజధాని అంకోర్ నుండి ప్నోంపెన్ నది ఓడరేవుకు మారింది. అంకోర్కు ప్రాముఖ్యత లేకుండా పోయింది. 1431 CE, ఏప్రిల్. అయుత్థయ రాజ్యం, థాయిలాండ్, అంకోర్ మీద దాడి చేసింది. 7 నెలలు ముట్టడి. ఇప్పటికే కరువుతో, నిర్వహణ లేకపోవడంతో బలహీనపడిన నగరం దాడిని తట్టుకోలేకపోయింది. దేవి తన 10 సంవత్సరాల కూతురు కంటియా చెయ్యి పట్టుకుని అంకోర్ వాట్ మెట్ల మీద నిలబడి ఉంది. చివరిసారి ఆమె తన సంచి నుండి పూలమాల తీస్తుంది. విష్ణువుకు సమర్పిస్తుంది. కన్నీళ్లు కారుతున్నాయి. దేవా, క్షమించు, మేము మీ ఆలయాన్ని కాపాడలేకపోయాము. అప్పుడు ఆమె తన కూతురుతో చెబుతుంది, ఒకరోజు మనం తిరిగి వస్తాం. నీ పిల్లలు తిరిగి వస్తారు. ఈ ఆలయం ఎప్పటికీ మనదే. కాని వారు తిరిగి రాలేదు. వారి పిల్లలు తిరిగి రాలేదు. వారి పిల్లల పిల్లలు తిరిగి రాలేదు. 600 సంవత్సరాల నిశ్శబ్దం. వేర్లు గోడల్లోకి చొచ్చుకుపోయాయి. చెట్లు శిఖరాలపై పెరిగాయి. అడవి నగరాన్ని మృంగివేసింది. కాని రాళ్ళు వేచి ఉన్నాయి. రహస్యాలు.
విప్పు. మనం తిరిగి వస్తాం, ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికి. 2015 జూలై. డాక్టర్ డేమియన్ ఎవెన్స్ విమానంలో. అతను చేసింది లైడార్ సాంకేతికత ఉపయోగించడం. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ప్రతి సెకనుకు 1.6 మిలియన్ లేజర్ పల్సులు. లేజర్లు చెట్లను దాటి నేల మీదకి చేరుకుంటాయి. తిరిగి వచ్చే ప్రతిధ్వని నుండి ఒక 3D మ్యాప్ సృష్టించబడుతుంది. చెట్ల క్రింద ఏదో కనిపించింది. డాక్టర్ డేమియన్ ఎవెన్స్ స్క్రీన్ చూసి మౌనంగా ఉన్నాడు. 20 సెకండ్ల పాటు తన టీం లీడర్ ప్రొఫెసర్ రోలెండ్ ఫ్లెచర్ని చూశాడు. వారి కళ్ళు కూడా పెద్దవి అయి ఉన్నాయి. ఎవెన్స్ చెప్పాడు, "I've been studying Angkor for 15 years. I thought I knew everything about it. I was completely wrong." స్క్రీన్లో కనిపించింది 1150 చదరపు కిలోమీటర్ల మహానగరం. 12వ శతాబ్దపు లండన్ కంటే 400 రెట్లు పెద్దది. ఆధునిక ప్యారిస్ కంటే 10 రెట్లు పెద్దది. లాస్ ఏంజల్స్కు దాదాపు సమానం. ప్రొఫెసర్ ఫ్లెచర్ చెప్పారు, "We're looking at the largest pre-industrial metropolis on Earth. Nothing comes close. Not Rome, not Constantinople, not Baghdad, not even China's Chang'an. Angkor is bigger than all of them." 4 కనుగొనికలు. మొదటిది 10 నుండి 15 కొత్త నగరాలు. మహేంద్ర పర్వత, కోకేర్, ప్రియా ఖాన్. ఇంకా 10 కొద్ది ఎవరికీ తెలియని నగరాలు చెట్ల క్రింద దాగి ఉన్నాయి. రెండవది 1000కి పైగా కొత్త ఆలయాలు. గతంలో తెలిసినవి 200 ఆలయాలు. లైడార్ కనుగొన్నవి 1000కి పైగా. మూడవది నీటి వ్యవస్థ యొక్క నిజమైన స్కేల్. 1000కి పైగా కిలోమీటర్ల కాలువలు, 100 కొద్ది రిజర్వాయర్లు, 1000కి పైగా చెరువులు. నాల్గవది రక్షణ వ్యవస్థ. అంకోర్ వాట్ చుట్టూ 30 కిలోమీటర్ల రక్షణ గోడలు. ఇది కేవలం ఆలయం కాదు, ఒక కోట కూడా. డాక్టర్ ఎవెన్స్ చెప్పారు, "మేము ఇంకా 10 నుండి 15% మాత్రమే స్కాన్ చేశాం. మిగిలిన 85 నుండి 90% ఇంకా అడవుల క్రింద దాగి ఉంది." అంటే అంకోర్ యొక్క కథ ఇంకా పూర్తి కాలేదు. వేలాది నది నిర్మాణాలు ఇంకా కనుగొనపడలేదు. ఆధునిక పాఠాలు మరియు హెచ్చరిక. నేడు అంకోర్ వాట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. 1992లో ఈ గుర్తింపు వచ్చిందే. ప్రతి సంవత్సరం 2.5 మిలియన్ల పైగా పర్యాటకులు సందర్శిస్తారు. కానీ ఒక సమస్య ఉంది. యునెస్కో ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు, అంకోర్ కంబోడియా యొక్క ప్రాణాధారం. కానీ అధిక పర్యాటకం, వాతావరణ మార్పు, నీటి కొరత, అంకోర్ మళ్లీ ముప్పులో ఉంది. చరిత్ర పునరావృతమవుతుందా? అంకోర్ కథ మనకు 3 పాఠాలు నేర్పుతుంది. మొదటి పాఠం, శాశ్వతం ఏదీ లేదు. 10 లక్షల మంది నివసించిన నగరం 600 సంవత్సరాలు మాయమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద నగరం అడవిలో కనుమరుగైంది. మనం ఎంత గొప్ప నిర్మించినా, మన నాగరికత ఎంత శక్తివంతమైనా, చరిత్ర చూపిస్తుంది అవి శాశ్వతం కావు. రెండవ పాఠం, ప్రకృతిని గౌరవించండి. అంకోర్ అడవులు నరికింది. నేల కోత మొదలైంది. కాలువలు మట్టితో నిండాయి. కరువు వచ్చినప్పుడు వ్యవస్థ కుప్పకూలింది. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? అడవులు నరికివేస్తున్నాం. నేలను కలుషితం చేస్తున్నాం. నీటి వనరులను ఖాళీ చేస్తున్నాం. వాతావరణాన్ని మార్చేస్తున్నాం. మనం అంకోర్ తప్పులను మళ్లీ చేస్తున్నామా? మూడవ పాఠం, నీరు జీవితం. అంకోర్ నీటితో పెరిగింది. అంకోర్ కరువుతో కూలిపోయింది. నేడు ప్రపంచంలో 3 బిలియన్ల మంది నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. 2050 నాటికి 5 బిలియన్లు అవుతారు. అంకోర్ యొక్క హెచ్చరిక మనం వినగలమా? కానీ ఆశ ఉంది. కంబోడియా యువత తమ వారసత్వాన్ని కాపాడడానికి శిక్షణ పొందుతున్నారు. అంతర్జాతీయ టీమ్స్ ఆధునిక టెక్నాలజీతో పనిచేస్తున్నారు. డ్రోన్లు, లైడార్, 3D స్కానింగ్, AI మరియు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా వేల మంది ప్రజలు అంకోర్ వాట్ చూడటానికి వస్తారు. వారు చూసే ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. వారు నడిచే ప్రతి అడుగు చరిత్రను గుర్తుచేస్తుంది. కంబోడియా జంగిల్స్లో దాగి ఉన్న ఈ రాతి ఆలయం ఒక సందేశం చెబుతోంది. నాగరికతలు పెరుగుతాయి, నాగరికతలు పడిపోతాయి, కానీ వాటి పాఠాలు శాశ్వతం. 3 రహస్యాలు.
40 కిలోమీటర్ల దూరం నుండి 5 మిలియన్ టన్నుల రాళ్లు నీటి మార్గాల ద్వారా 10 లక్షల మంది యొక్క హైడ్రాలిక్ నగరం సంక్లిష్ట నీటి వ్యవస్థతో 2015 వెల్లడి ఇంకా 85% దాగి ఉంది. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. కానీ ముందు ఒక ప్రశ్న. సూర్యవర్మన్ 2 మృతదేహం ఎక్కడ ఉందని మీరనుకుంటున్నారు? అంకోర్ వాట్లోనే రహస్య గదిలో దాగి ఉందా? వేరే ప్రదేశంలో సమాధి చేశారా? లేక నదిలో విసర్జించారా? మీ థియరీ కమెంట్లో చెప్పండి. మరియు ఎపిసోడ్ 7 ఇంకా గొప్పది. పెట్రా, ఎడారిలో రాతితో చెక్కిన నగరం. 2000 సంవత్సరాల క్రితం ఒక నగరాన్ని పర్వతంలోనే చెక్కారు. ఎలా? ఎందుకు? ఎవరు వారు? సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే మిస్ అవుతారు. ఈ 30 నిమిషాల మాకిచ్చినందుకు, మీ ఉత్సుకత కోసం, మీ మద్దతు కోసం హృదయపూర్వక కృతజ్ఞతలు. చరిత్ర కేవలం గతం గురించి కాదు, ఇది మన భవిష్యత్తు కోసం పాఠాలేస్తుంది. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అన్వేషించడం కొనసాగించండి, నేర్చుకోవడం కొనసాగించండి, ఆశ్చర్యపడటం కొనసాగించండి. నమస్తే.